లక్ష్మీదేవి ఫోటోను ఈ దిశలో పెడితో ఐశ్వర్యం, డబ్బుకు ఏ డోకా ఉండదు. వాస్తు శాస్త్రంలో ఇంట్లో ప్రతి వస్తువును ఉంచడానికి సరైన దిశ, స్థలాల గురించి పేర్కొనబడింది. పైగా పూజ గదిలో దేవతామూర్తుల విగ్రహాలు, ఫోటోను పెట్టే విషయమైతే అందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాస్తు శాస్త్రంలో ఈశాన్య మూలను పూజకు, ఇంటి ఆలయానికి పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇంట్లో రోజూ పూజలు చేస్తే దేవతామూర్తుల ఆశీస్సులు ఉంటాయి. ఐశ్వర్యానికి అధి దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లభిస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఇది మీకు పెద్ద ప్రయోజనాలను ఇస్తుంది. వాస్తు శాస్త్రంలో ఇది చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. కేవలం దీనికోసం మీరు ఇంట్లో సరైన స్థలంలో లక్ష్మీదేవి యొక్క ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి. ఇంట్లో సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచేటప్పుడు నియమాల ప్రకారం ప్రతిష్ఠాపన చేయాలని, కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలని గుర్తుంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం ఎప్పుడూ పెరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈశాన్య మూలలో గజలక్ష్మి విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచండి. ఆలయాన్ని కూడా ఈశాన్య మూలలో మాత్రమే నిర్మించాలి. మీరు లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ఫోటోను ఉత్తర దిశలో ఉంచవచ్చు. ఇలా చేయడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఐరావతంపై కూర్చుని ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచాలి. ఏనుగుపై స్వారీ చేసే తల్లి లక్ష్మిని గజలక్ష్మి అంటారు. గజలక్ష్మి ఫోటోలో ఏనుగు తన తొండంలో కలశాన్ని ఉంచినట్లయితే అలాంటి ఫోటో ఇంటికి ఉత్తమంగా ఉంటుంది. అలాంటి లక్ష్మీదేవి చిత్రాన్ని ఇంట్లో ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల పురోగతికి మార్గం తెరుచుకుంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎప్పుడూ నిలబడి ఉన్న భంగిమలో లక్ష్మీదేవి చిత్రాన్ని ఉంచవద్దు. అలాగే మీ షాప్ లేదా వర్క్ ప్లేస్ లో లక్ష్మీదేవి నిలబడి సంపదను కురిపిస్తున్న చిత్రాన్ని ఉంచండి. మీ వ్యాపార స్థలంలో కూర్చున్న లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచవద్దు, లేకుంటే కొనసాగుతున్న వ్యాపారం నిలిచిపోతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.